భారత్ పాక్ మైత్రి బంధం సాధ్యమేనా? కాల్పుల విరమణ నిజంగానే అమలవుతోందా? సామాన్య ప్రజలకు సైతం వస్తున్న అనుమానాలేంటి? సీజ్ ఫైర్ ప్రకటించిన మూడో రోజే సైనికాధికారుల స్థాయిలో జరిగే చర్చలు ఫలిస్తాయా? భారత్ పెట్టబోయే డిమాండ్లు ఏంటి? పాకిస్తాన్ ఎందుకు తెల్లమొహం వేస్తోంది? మళ్లీ ఏమైనా దుశ్చర్యకు దిగే అవకాశం ఎంత మేరకున్నాయి? సరిహద్దుల్లో గన్స్ అంతగా పేలడం లేదు. ఉద్రిక్తతలు మాత్రం కొనసాగుతున్నాయి. కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చి 24 గంటలు దాటింది. తొలుత ఓవర్ యాక్షన్ చేసిన పాకిస్తాన్ ప్రస్తుతం దారికి వచ్చినట్లుగా నటిస్తోంది. కాకపోతే పాకిస్తాన్ ను నమ్మలేము. ఆ దేశాన్ని నడిపించే ఉగ్రవాద శక్తుల్ని విశ్వసించలేము. అందుకే మనం దూకుడుతో కూడిన జాగ్రత్తను కొనసాగిస్తూనే ఉండాలి. అందులో సందేహించడానికి కూడా ఏమీ లేదు. తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న తర్వాత అమెరికా మధ్యవర్తిత్వంతో భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. అమెరికా జోక్యంతో ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. అయితే అలా ప్రకటన వచ్చిన కొన్ని గంటల్లోనే పాకిస్తాన్ సరిహద్దుల్లో కాల్పులకు పాల్పడి కాల్పుల విరమణకు తూట్లు పొడిచింది. వీళ్ల డిఎన్ఏలోనే మాట తప్పడం ఉందంటూ ప్రపంచవ్యాప్తంగా పాక్ పై తీవ్ర విమర్శలు వచ్చాయి. కాల్పుల విరమణకు తెగబడ్డ పాకిస్తాన్ కు భారత బలగాలు అంతే ధీటుగా బదిలిచ్చాయి. అయితే ప్రస్తుతం సరిహద్దుల్లో వ్యూహాత్మక నిశ్శబ్దం కనిపిస్తోంది. శ్రీనగర్, ఉదంపూర్ లో జనం బిక్కుబిక్కుమంటూ బయటకు వస్తున్నారు. అటు పంజాబ్ లో రెడ్ అలర్ట్ కొనసాగుతోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పుకార్లు నమ్మొద్దని పంజాబ్ సర్కార్ కోరింది. మరోవైపు యుద్ధ విరమణ ప్రకటన తర్వాత చోటు చేసుకున్న పరిస్థితులను ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. माध्यम से मेरा रिक्वेस्ट ये है कि और भी जगह गांव के अंदर, क्योंकि काफी लोग पहले घरों के अंदर थे, तो वो जब खेतों में जाएंगे तो संदिग्ध वस्तु या फिर एक्सप्लोजिव मिलने के चांस है. उसमें एक प्रोटोकॉल की पालना करें, 100 मीटर की दूरी रखें, पुलिस कंट्रोल रूम को तुरंत सूचना दें. जो भी संदिग्ध वस्तु मिलती है उसकी फोटो सोशल मीडिया पे अपलोड ना करें. जहाँ तक बात है अलर्ट की, प्रशासन जो भी आदेश दे उसकी पालना करें. అవి చీజే కంట్రోల్. థ్యాంక్ యూ సో మచ్. ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇటీవల జరిగిన పరిణామాల్లో పాకిస్తాన్ భారీ మూల్యం చెల్లించుకున్న నేపథ్యంలో ఈ ప్రతిపాదన రాగానే పొరుగుదేశం అంగీకరించింది. భారత వైమానిక దాడుల్లో 9 ఉగ్రవాద శిబిరాలు నేలమట్టమైన తర్వాత 11 పాకిస్తాన్ వైమానిక స్థావరాలు ధ్వంసమయ్యాయి. ప్రతి దాడుల్లో పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కూడా తీవ్రంగా నష్టపోయాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్లోని 9 తీవ్రవాద స్థావరాలను కూడా భారత్ ధ్వంసం చేసింది. భారత వైమానిక మెరుపు దాడుల్లో 5 కరుడుగట్టిన తీవ్రవాదులు హతమయ్యారు. సైనిక పరంగా పాకిస్తాన్ ఊహించని స్థాయిలో నష్టపోయింది. పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ తో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో ఫోన్లో మాట్లాడినట్లు విదేశాంగ ప్రతినిధి వెల్లడించారు. పెరుగుతున్న సైనిక ఉద్రిక్తతలను తగ్గించడానికి తక్షణం చర్యలు తీసుకోవాలని మునీర్ కు రుబియో సూచించారని పాక్ విదేశాంగ శాఖ తెలిపింది. ఉద్రిక్తతలు మరింత తీవ్రతరం కాకుండా ఉండేందుకు అవసరమైతే ఇరు దేశాల మధ్య తాము మధ్యవర్తిత్వం చేస్తామని ప్రతిపాదించినట్లు వెల్లడించింది. ఇదిలా ఉండగా భారత విదేశాంగ మంత్రి జైశంకర్ తోనూ రుబియో ఫోన్లో మాట్లాడారు. భారత్ పాక్ల మధ్య ఉద్రిక్తతలు సద్దుమణిగేలా తక్షణ చర్యలు తీసుకోవాలని రుబియో సూచించారు. ఇరు దేశాల మధ్య వివాదాల ముగింపునకు చర్చలు జరపాలని, అందుకు అమెరికా పూర్తి సహాయం అందిస్తుందని తెలిపారు. ఈ ఫోన్ కాల్ విషయాన్ని జైశంకర్ స్వయంగా ధృవీకరించారు. ఈ సందర్భంగా భారత్ విధానం ఎప్పుడూ బాధ్యతాయుతంగానే ఉంటుందని స్పష్టం చేశారు. రెండు దేశాల డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ సమావేశం కానున్నారు. పాక్ కు భారత్ ఎలాంటి నిబంధనలు విధిస్తుంది అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఒకవేళ భారత్ ప్రభుత్వ డిమాండ్లకు పాకిస్తాన్ ఒప్పుకోకుంటే భారత్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. నిజానికి అది మొదటి సమావేశం కావడంతో కాల్పుల విరమణ ఒప్పందం అమలు అంశం ప్రధానంగా ప్రస్తావనకు వస్తుంది. పాకిస్తాన్ చేసిన ఉల్లంఘనలపై మన వైపు నుంచి ఆ దేశ సైనికాధికారులను గట్టిగా నిలదీయనున్నారు. దానితో పాటు సీమాంతర ఉగ్రవాదాన్ని ఎప్పుడు ఆపుతారని అడగబోతున్నారు.
ఇంకెన్నాళ్లు ఓపిక పట్టాలని నిలదీయబోతున్నారు. మనం ఇటీవల జరిపిన దాడుల్లో కొందరు ఉగ్ర నేతలు సైతం చనిపోయారు. మిగతా వారిని ఎప్పుడు అప్పగిస్తారో చెప్పాలని భారత్ గట్టిగా అడగబోతోంది. భారత్ వైపు నుంచి గట్టిగా సమాధానం చెప్పడం లేదని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో పాకిస్తాన్ ను ఉపేక్షించకూడదని ప్రభుత్వం తీర్మానించింది. I don't want to criticize the government at this point in time because I don't know the facts myself. Unless I know the facts, how do I criticize them? And I don't want to criticize them. I'm on the government side because this terror attack must be met with the strongest possible response, which the defense services have given and used very high quality responses through loitering mechanisms and other things, and through scalp and other sort of टेक्नोलॉजीज that they have. नहीं, एस्केलेशन तो हो रही थी, एस्केलेशन तो निश्चित रूप से हो रही थी, क्योंकि जब हमने कड़ा जवाब दिया, मुंह तोड़ जवाब दिया, तो उन्होंने भी श्रीनगर पे, पुंछ पे, जम्मू पे और सारे राजस्थान में सारे बाउंड्री अपने बॉर्डर पे उन्होंने आक्रमण शुरू कर दिया. ఉద్రిక్తతలు కొనసాగిన యుద్ధ మేఘాలు కమ్ముకునే ఉన్నా తమకు తీవ్ర నష్టం తప్పదని పాకిస్తాన్కు అర్థమైంది. అందుకే పరిస్థితిని అదుపులోకి తెచ్చుకునేందుకు కాల్పుల విరమణ ప్రతిపాదన వచ్చిందే తడువుగా ఒప్పేసుకుంది.